తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఇప్పటి వరకు ఏపీలో 20 మంది, తెలంగాణలో 17 మంది మృతి చెందారు. ఇంకా వరద ముంపులోనే విజయవాడ ఉంది. విజయవాడను బుడమేరు కృష్ణా వరద ముంచెత్తుతోంది. 2 రోజులుగా జలదిగ్బంధంలోనే వేలాది మంది ప్రజలు ఉన్నారు. ఏపీలో 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. 1808 కిలోమీటర్ల మేర R&B రోడ్లు ధ్వంసమయ్యాయి. 172,542 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. విజయవాడలో 3 లక్షల మందికి కోలుకోలేనంత నష్టం జరిగింది. ఆక్రమణల అడ్డంకులతో బుడమేరు అదుపు తప్పింది. భారీ వర్షాలు మిగిల్చిన విలయం నుంచి ప్రజలను ఆదుకోవటమే సంకల్పంగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కాన్వాయ్ వదిలి జేసీబీ పైనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితులను సీఎం పరిశీలించారు. ఆహారం అందుతుందా లేదా అని స్వయంగా ఆయనే బాధితులను అడిగి తెలుసుకున్నారు. అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం తగ్గుముఖం పట్టింది. 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకు సహాయక చర్యలతో ఇప్పుడిప్పుడే ఉపశమనం కలుగుతోంది. విజయవాడలో వరద పరిస్థితి, పునరావాస కార్యక్రమాలను సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ బాధితులకు సహాయం అందిస్తున్నారు. వాహనాలు వెళ్లలేని చోటికి సాంకేతికత సాయంతో ఆహారం పంపిణీ చేస్తున్నారు. దీనికోసం డ్రోన్లు, హెలికాప్టర్ల సాయం తీసుకుంటున్నారు.